నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను మణిశ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే కాదు అయోధ్య రాముని కూడా తిరుమల కల్తీ లడ్డు వదలలేదు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం కల్తీ లడ్డు ప్రసాదాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అందించారు ఇది నేను చెప్తున్నది కాదు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది కలియుగ అమృతంలో కాలకూట విషం కలిపారనే వార్త బయటకు రాగానే ప్రపంచం నివ్వెరపోయింది ప్రపంచ దేశాల్లోని శ్రీవారి భక్తులు హతాశులయ్యారు లడ్డూ వివాదంపై కేంద్రం స్పందించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రసాదం కల్తీని తీవ్రంగా పరిగణించింది విచారణలు నివేదికలు కుంభకోణాలు ఒక ఎత్తైతే గత జనవరిలో అంగరంగ వైభవంగా జరిగిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు టీటీడీ లక్ష లడ్డూలను ప్రత్యేక విమానం ద్వారా పంపింది ఆలయ ఉద్ఘాటనకు వచ్చిన రామభక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు ఇదంతా జరిగిపోయిన 9 మాసాలకు అసలు విషయం వెలుగులోకి రావడంతో అయోధ్య ఆలయ ట్రస్ట్ బోర్డు తీవ్రంగా స్పందించింది అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్రనాథ్ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అశేష హిందువుల విశ్వాసాలు గాయపడ్డాయని ప్రభుత్వాలు ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది దేశాల నుంచి రామభక్తులు అయోధ్యకు తరలివచ్చారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మొదలు కేంద్ర కేబినెట్ మంత్రులు ఎంపీలు అనేక రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులు మంత్రులు మఠాధిపతులు పీఠాధిపతులు ఆలయ ఉద్ఘాటనలో పాల్గొని తరించారు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీవారి లడ్డు ప్రసాదం అందాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి లక్ష లడ్డూలను తయారు చేసి ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు పంపింది లడ్డూల తయారీ కోసం జనవరిలో 2వ వారంలో పోర్టు కార్మికులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది రేయింబవళ్లు శ్రమించి పోర్టు కార్మికులు లడ్డూను తయారు చేశారు లడ్డూలను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయడం కోసం వాలంటీర్లను కూడా పురమాయించారు లడ్డూలు చెదిరిపోకుండా ప్రత్యేకంగా ప్యాకింగ్ కూడా చేయించింది టీటీడీ బోర్డు ఈ లడ్డూలను అయోధ్యకు తరలించడం కోసం పాలక మండలి సమావేశమై ప్రత్యేక కార్గో విమానంలో పంపాలని తీర్మానం చేసింది అందుకోసం చాలా డబ్బును ఖర్చు పెట్టింది ప్రత్యేక విమానంలో శ్రీవారి ప్రసాదాన్ని తరలించిన దాఖలా గతంలో లేకపోవడంతో పాలక మండలి ఈవో అనుమతులు అవసరమయ్యాయి ఇంత చేస్తే ఆఖరుకు 100 మంది పోర్టు కార్మికులు శ్రమకోర్చి పంపిన లడ్డూలో పశు వ్యర్థాలు ఉన్నాయని తేలింది మొత్తంగా తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్టను చూసేందుకు దూర తీరాల నుంచి అయోధ్య వచ్చిన భక్తకోటికి పనిగట్టుకొని అపవిత్రమైన లడ్డూను పంపిణీ చేయడాన్ని చూస్తే బాధ కోపము కలగక మానవు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కల్తీ నుంచి తప్పించుకోలేదు ఒకసారి కాదు గడిచిన 5 ఏళ్లుగా పలుమార్లు ప్రధాని కార్యాలయంలోకి ఈ కల్తీ లడ్డు అధికారికంగానే ప్రవేశించింది నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా శ్రీవారి కల్తీ లడ్డును తీసుకువెళ్లి ప్రధాని చేతులకు అందించారు శ్రీవారి ప్రసాదంలో కల్తీ వార్త బయటకు పొక్కగానే ప్రధాని కార్యాలయం అవాక్కైంది హతోస్మి అంటూ నీరుగారిపోయింది 2019లో ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 26న ఢిల్లీ వెళ్లారు సాంకేతికంగా ఇది అధికారిక పర్యటన కాకపోయినా 2019 అక్టోబర్ 5న తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలిశారు తిరుమల వెంకటేశ్వరుడి ప్రతిమతో పాటు శ్రీవారి ప్రసాదం టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను బహుకరించారు 80వ దశకానికి పూర్వం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఢిల్లీ పెద్దలకు ఇవ్వడం ఆనవాయితీగా మారిందని చెప్పొచ్చు సుమారు 4 దశాబ్దాలుగా ఏపీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది ఇదే రివాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాటించారు 2019 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సుమారు 8 సార్లు ఢిల్లీ వెళ్లారు ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా సహా వివిధ శాఖల మంత్రులను కలిశారు అలా కలిసినప్పుడు శ్రీవారి ప్రసాదాన్ని బహూకరించారు ఇలా అనేక సందర్భాల్లో జరిగిన అధికారిక పర్యటనలో శ్రీవారి లడ్డు హస్తిన చేరి కేంద్ర ప్రభుత్వ పెద్దల కార్యాలయాలకు చేరింది పీటీఐ వార్తా సంస్థ ఈ వివరాలను స్వయంగా వెల్లడించింది విదేశాల్లో స్థిరపడిన శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ఆర్ఐ దర్శన్ పేరిట ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది గడిచిన 5 ఏళ్ల కాలంలో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐ భక్తులు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు వీరందరూ వారి వారి దేశాలకు స్వామివారి ప్రసాదాలను తీసుకువెళ్లారు అలా మొత్తం ఖండాంతరాలు దాటింది కల్తీ లడ్డు ఇదంతా ఒక ఎత్తైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశంలో ప్రధాన నగరాల్లో కళ్యాణ మండపాల నిర్వహణ కొనసాగుతోంది
శ్రీవారి ఆలయాలు కూడా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, జమ్మూ, కన్యాకుమారి, కురుక్షేత్ర నగరాల్లో కూడా తిరుమల లడ్డు ప్రసాద వితరణ కేంద్రాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ఈ ప్రసాద వితరణ కేంద్రాలకు క్రమం తప్పకుండా లడ్డులను ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తోంది. దీంతో దేశంలోని అన్ని నగరాలకు కళేబరాల కొవ్వు కలిపిన లడ్డూలు సరఫరా అయ్యాయి. కల్తీ వ్యవహారం వెలుగు చూసిన తరువాత శ్రీవారి లడ్డు ప్రసాదాలను పోలిన నకిలీ లడ్డూలు తయారు చేసేవారు గుడ్లు తేలేశారు. అసలు లడ్డూకు నకిలీ తయారు చేస్తున్నామని వారు భ్రమించారు. తీరా చూస్తే నకిలీకి నకిలీ తయారు చేశామని తేలడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఒక అంచనా ప్రకారం తిరుమలలో 3 నుంచి 5 లక్షల విలువైన నకిలీ లడ్డూల వ్యాపారం జరుగుతోందని టీటీడీ గుర్తించింది. పదే నకిలీ లడ్డు తయారీదారులను అరెస్టు చేసి జైలుకు పంపినా ఈ నకిలీ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు లడ్డూ పోటు నుంచి వేల సంఖ్యలో లడ్డూలను దొంగిలించి అమ్మేవారిది మరో కథ. గత ఏడాది మేలో పోటు అక్రమార్కుల గురించి ప్రధాన స్రవంతి దినపత్రికలు ప్రత్యేక కథనాలే వెల్లడించాయి. తిరుమలలో లడ్డూ పోటులో పనిచేసేవారే లడ్డూలను అక్రమంగా తరలిస్తున్నట్లు చాలా రోజుల క్రితమే టీటీడీ గుర్తించింది. లడ్డూ పోటు నుంచి బూందీ పోటులోకి లడ్డూలను ట్రేలలో కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపుతారు. అక్కడి నుంచి లడ్డూ విక్రయ కేంద్రానికి ట్రేలు ట్రాలీల్లో చేరవేస్తారు. లడ్డూ కౌంటర్లలో ఇవ్వాల్సిన ట్రేల కంటే అదనంగా 10 నుండి 15 ట్రేలలో లడ్డూలు వచ్చినట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఒక ట్రేలో 50 లడ్డూలు ఉంటాయి. ఈ లెక్కన 35,000కు పైగా విలువైన లడ్డూలను తనిఖీలు లేకుండా శ్రీవారి ఆలయం నుండి నేరుగా లడ్డూ కౌంటర్లకు చేరవేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు తేలింది. లడ్డూ చుట్టూ ఇన్ని అక్రమాలు, కుంభకోణాలు ఉన్నాయని తాజా ఉదంతంతో బయటకు తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.